హిట్ చిత్రాలతో తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో ఒక ఫ్రాంచైజీని క్రియేట్ చేసిన దర్శకుడు శైలేష్ కొలను. తొలి 2 చిత్రాలతో విశ్వక్ సేన్, అడ్విసేస్ హీరోలుగా నటిస్తే ఈసారి తన నిర్మాత నానినే హీరోగా పెట్టి హిట్ 3 చేశాడు శైలేష్. చక్కటి ప్రోమోలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం నిన్న అయితే విడుదలైంది మచ్చ. మరి హిట్ 3 ఏ అంచనాల మేర అందుకుందో చూద్దాం. అర్జున్ సర్కార్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతను హోంసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఎస్పీగా పనిచేస్తుంటాడు. చాలా కోపిష్టి ముక్కుసుటు వ్యక్తి అయిన అర్జున్ నేరస్తులతో చాలా కఠినంగా అయితే వ్యవహరిస్తాడు మచ్చ. సమాజానికి హానికరమైన వ్యక్తులంతా చూసేదాకా వదలడు. అతను కాశ్మీర్ లో పనిచేస్తున్న ఒక విచిత్రమైన కేసు అతడికి అయితే ఎదురవుతుంది. ఈ కేసును చేదెక్కించే క్రమంలో అతడికి కొన్ని ఎదురు దెబ్బలైతే తగులుతాయి. చివరికి అతనే హత్యలు చేసి జైలు పాలయ్యే పరిస్థితి అయితే వస్తుంది. ఇంతకీ ఈ కేసు ఏంటి, దాన్ని చేదెక్కించేందుకు అర్జున్ ఎక్కడి దాకా వెళ్ళాడు, చివరికి అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ మచ్చ. తెలుగులో ఒకప్పుడు చాలా అరుదు అనదగ్గ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో హిట్ పేరుతో ఒక ఫ్రాంచైజీనే క్రియేట్ చేసి 2 వరల్డ్ క్లాస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు అందించాడు శైలేష్ కొలను. ప్రేక్షకులను ఆరంభం నుంచి చివరి దాకా గెస్సింగ్ లో ఉంచుతూ ఓకందన ట్విస్టులతో ఉత్కంఠ రేపుతూ హిట్ 1 హిట్ 2 వేటికవే బలమైన ముద్రలు అయితే వేశాయి. ఇప్పుడు నాని రూపంలో ఇంకా పెద్ద స్టార్ ఈ ఫ్రాంచైజీలోకి రావడంతో థర్డ్ కేసు మీద అంచనాలు అయితే పెరిగిపోయాయి. శైలేష్ మార్కు ఉత్కంఠ భరిత కథనాలకు నాని పర్ఫార్మెన్స్ కూడా తోడైతే సినిమా లెవెల్ వేరేగా ఉంటుందని ప్రేక్షకులు అయితే ఆశించారు. హిట్ ఫ్రాంచైజీలోకి నాని రావడం ఖచ్చితంగా పెద్ద ప్లస్సే. ఇంతకు ముందు 2 చిత్రాలను మించి ఇందులో హీరో క్యారెక్టర్ హైలైట్ అయింది. నాని పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు మచ్చ. అదరగొట్టేశాడు. హీరోయిజానికి డోకా లేదు. ఎలివేషన్లు పేలిపోయాయి. కానీ ఒక స్టార్ రాగానే కథ కొంచెం పలచన అయిపోవడమే 3వ కేసులో ప్రధాన బలహీనత. గత 2 చిత్రాల్లో కథ హీరో రెండింటిలోనూ క్రైమ్ ఎలిమెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కథలో ట్విస్టులు ప్రేక్షకులను ఉత్కంఠతో రూపేస్తుంది. కానీ ఈసారి క్రైమ్ ఎలిమెంట్ ఇన్వెస్టిగేషన్ సాగే తీరు అనుకున్నంత ఉత్కంఠ భరితంగా అయితే అనిపించవు. విలన్ వీక్ అయిపోయాడు, హీరోనే ఎక్కువ హైలైట్ అయిపోయాడు మచ్చ. కానీ హిట్ 3 చూడడానికి కావాల్సిన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నాని ఒక్కడిని చూస్తూ 2.5 గంటలు ఈజీగా గడిపేయచ్చు. ఇంతకెన్నాడో చూడని హై లెవెల్ హీరోయిజంతో నాని చెలరగిపోయాడు హిట్ 3లో. ఒక రకంగా చెప్పాలంటే హిట్ 3కి బలము నానినే, బలహీనత నానినే. కథ సంగతి పక్కన పెడితే నాని క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నాడు శైలేష్. క్రిమినల్స్ భూమి మీద 10 అడుగులు సెల్లో అయినా ఉండాలి, లేదా భూమి కింద 6 అడుగులు గోతులు అయినా ఉండాలి అంటూ ఒక సన్నివేశంలో చెప్పే డైలాగ్ తో హీరో పాత్ర మీద ఒక అంచనా అయితే వచ్చేస్తుంది మచ్చ. క్రిమినల్స్ తో అతను ఎంత వైలెంట్ గా డీల్ చేస్తాడన్నది ట్రైలర్ లో చూపించారు. సినిమాలో కూడా ఆరంభ సన్నివేశాల్లోనే తన క్యారెక్టర్ ని సరిగ్గా పబ్లిష్ చేశాడు దర్శకుడు. యంగర్ ఇష్యూస్ ఉన్న హీరో పాత్రలు ఇంతకు ముందు అన్నాడు చూడనివేం కాదు. కానీ అయినప్పటికీ నాని తనకే సొంతమైన నైపుణ్యంతో అర్జున్ సర్కార్ పాత్రను క్యూరియాసిటీగా మార్చాడు. అతను ఏం మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడనే ఆసక్తితో ఆ పాత్రను చూస్తూ ఉండిపోతాం. అలా ప్రేక్షకులకు ఒక ఆకర్షణ మాత్రం వేసి అర్జున్ సర్కార్ పాత్రను ముందుకు తీసుకెళ్లాడు నాని. అయితే దర్శకుడి ఫోకస్ కూడా నాని మీద ఎక్కువగా ఉండడంతో కథ అంత పకడ్బందీగా తయారు కాలేదేమో అనిపిస్తుంది మచ్చ. అంత సహజంగా ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ్ ఎలిమెంట్, దాని తాలూకా సెటప్ లేకపోవడం హిట్ 3కి ప్రతికూలంగా మారింది. దేశవ్యాప్తంగా వేరు చోట్ల ఒకే రకమైన హత్యలు జరగడం, దాన్ని హీరో ఛేదించే ప్రయత్నం చేయడం, ఇదంతా ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసిన సెటప్పే. అయితే ఈ హత్యల వెనక మోటివ్ కొంచెం భిన్నంగా అనిపించడంతో ఈ క్రైమ్ ఎలిమెంట్ మొదట్లో క్యూరియాసిటీగానే ఉంటుంది. కేసు ఇటు కదలకుండా ఆగిపోయిన పరిస్థితుల్లో హీరో తనే క్రైమ్ చేసి విలన్ల దారిలోకి వెళ్లడం కూడా భిన్నంగానే అనిపిస్తుంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను దర్శకుడు బాగానే డీల్ చేశాడు. అయితే ఈ క్రైమ్ వెనక గుట్టి ఏంటో తెలిసాక మాత్రం హిట్ 3 ప్రేక్షకుల ఆసక్తిని నిలిపి ఉంచలేకపోయింది మచ్చ. చాలా అసహజంగా అనిపించి ఈ సెటప్ మాత్రంగా అనిపించే విలన్ పాత్ర, హద్దులు దాటిపోయే వైలెన్స్, ఇవన్నీ హిట్ 3 గ్రాఫ్ ను తగ్గించేస్తాయి. కానీ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ అరగంట మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వైలెన్స్ అయితే ఉంటుంది. పాత్ర ఎలాంటిదైనా అందులో ఒదిగిపోవడానికి నాని చేసే ప్రయత్నం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దసరా చిత్రంలో వైలెంట్ అండ్ రగడ్ క్యారెక్టర్లు అదరగొట్టిన నాని ఈసారి కొంచెం క్లాస్ టచ్ ఉన్న పాత్రలు అంతకు మించి వైలెన్స్ పండించాడు. టిపికల్ క్యారెక్టరైజేషన్ తో సాగిన అర్జున్ సర్కార్ పాత్రతో త్వరగా ప్రేక్షకులను ఒక మూడ్లోకి అయితే తీసుకెళ్లడంలో నాని కీలకంగా మారాడు. తన పర్ఫార్మెన్స్ సినిమాను డ్రైవ్ చేస్తుంది మచ్చ. ఏ మాస్ హీరో
సినిమాకు తీసిపోని స్థాయిలో నాని ఇందులో హీరోయిజం పండించాడు. హీరోయిన్ శ్రీనిధి శెట్టి జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆమె కనిపించేది తక్కువ సమయమే. ముందు మామూలు అమ్మాయిలా పరిచయమైన తరువాత టర్న్ తీసుకునే పాత్రలో శ్రీనిధి పర్లేదనిపిస్తుంది. విలన్ పాత్రలో చేసిన బాలీవుడ్ నడ్డు తుస్సుమనిపించాడు. కోమలి ప్రసాద్ బాగా చేసింది. రావు రమేష్, సముద్రకని వీళ్ళ మామూలు పాత్రలే మచ్చ. జే మేయర్ పాటల్లో ఒకప్పటి మెరుపులు లేవు. పాటలకు ఇందులో ప్రాధాన్యం తక్కువే, కానీ ఉన్న 2-3 సాంగ్స్ కూడా సోసోగా అనిపిస్తాయి. సంగీతం మాత్రం సినిమా నతడకు తగ్గట్టు ఇంటెన్స్ గా సాగి మెప్పిస్తుంది. సను వర్గి ఛాయాగ్రహం చాలా బాగుంది. విజువల్స్ అద్యంతో ఆకట్టుకుంటాయి. నిర్మాణం విలువలకు డాకా లేదు. కాశ్మీర్ సహా అనేక లొకేషన్ల సినిమాను రిచ్గా అయితే తీశారు. ఒక రైటర్ కమ్ డైరెక్టర్ శైలేష్ కొలను సైందవ్ తర్వాత మళ్ళీ గాడిన పడ్డాడు. తన హిట్ జోన్ లోకి వచ్చేశాడు. నానిని అతను సరిగ్గా ఓడుకుని అర్జున్ సర్కార్ పాత్రతో ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేశాడు. కానీ ఈసారి అతను ఎంచుకున్న కేసు మాత్రం అనుకున్నంత ఆసక్తి రేకెత్తించలేకపోయింది. అసహజమైన సెటప్ వల్ల క్రైమ్ ఎలిమెంట్ లో ఇంటెన్సిటీ తగ్గిపోయింది మచ్చ. గత 2 కేసుల్లో మాదిరి స్టన్నింగ్ ట్విస్టులు ఇందులో మిస్ అయ్యాయి. అలానే శైలేష్ బోర్ కొట్టించాడని మాత్రం చెప్పలేం. 2.5 గంటల్లో ప్రేక్షకులను కుదురుగానే కూర్చోబెట్టగలిగాడు. క్రైమ్ ఎలిమెంట్ విషయంలో అతను మరింత కసరత్తు చూసి ఉంటే హిట్ 3 వేరే లెవెల్లో సినిమా అయ్యి ఉండేది. హిట్ 3 సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళడం కరెక్ట్ కాదనైతే నాకైతే అనిపిస్తుంది. అండ్ 18 సంవత్సరాల లోపున్నోళ్ళు చూడకూడదని ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈ సినిమాలో కొద్దిగా రాంగ్ గా మాటలు కూడా ఉంటాయి. మాటలు మనకైతే అలవాటే గానీ పెద్దలకైతే ఆ మాటలు నచ్చవు కదా. అందుకని ఫ్యామిలీతో వెళ్ళడం కరెక్ట్ కాదని అయితే చెప్తున్నాను. అండ్ హిట్ 3 మూవీ మీకే ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి.